బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ను ఉగ్రవాదులు మరోసారి టార్గెట్ చేశారు. భాగ్యనగరంలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నారు. అయితే సెంట్రల్ ఐబీ ఇచ్చిన సమాచారంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. తెలంగాణ పోలీసులతో కలిసి నగరంలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించిన కేంద్ర ఇంటెలిజెన్స్ బృందం 11 మందిని అదుపులోకి తీసుకుంది. పాతబస్తీ సహా 7 కీలక ప్రాంతాల్లో ముమ్మర సోదాలు జరిపిన ఎన్ఐఏ బృందం 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది. నిందితులను ఐసిస్ సానుభూతిపరులుగా గుర్తించిన పోలీసులు వారంతా సోషల్ మీడియా ద్వారా పరిచయమైనట్టు తేల్చారు. ఇప్పటి వరకు 11 మందిని అదుపులోకి తీసుకున్న భద్రతా దళం వారి నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు, కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఐఏ విచారణలో ఒళ్లు గగురు పొడిచే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఐసిస్ సానుభూతి పరులు భారీ దాడులకు వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది. నగరంలోని షాపింగ్ మాల్స్, బస్ స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో కాల్పులు జరిపేందుకు స్కెచ్ వేసిన టెర్రరిస్టులు ఆ మేరకు ఎయిర్ గన్స్ తో ఇప్పటికే కాల్పులు కూడా ప్రాక్టీస్ చేశారు. అందుకోసం చాంద్రాయణగుట్ట, బండ్లగూడల్లోని నిర్మానుష్య ప్రాంతాలను ఉపయోగించుకున్నారు. ఓవైపు కాల్పులు జరుపుతూ మరోవైపు బాంబు దాడులు చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రవాదుల ముఠాకు ఇంజనీరింగ్ విద్యార్థి ఇబ్రహీం కీలక సూత్రధారిగా భావిస్తున్నారు. ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్న ఇబ్రహీం సోషల్ మీడియా ద్వారా ఇతరులను ఉగ్రవాదం వైపు ఆకర్షించినట్టు గుర్తించారు. ఇబ్రహీంతో పాటు మోటార్ మెకానిక్ ఇర్ఫాన్, రిజ్వాన్, ఇలియాస్, ఇంటర్నెట్ సెంటర్లో పనిచేస్తున్న హబీబ్, బట్టల షాప్ ఉద్యోగి యాసర్, బీకాం విద్యార్థి అలీ హజార్, స్వాద్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉగ్రకోణంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ టెర్రర్ దీనికి సంబంధించిన కీలక సమాచారం కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది అన్న దానిపైన ఎన్ఐఏ అధికారులు పూర్తిగా ఇన్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించి చూసినట్టయితే ఇటు మొగుల్పుర ప్రాంతంలోని A1 నెట్వర్క్ అనే ప్రాంతం నుంచి కూడా పూర్తిగా ఈ ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించి జరిగింది. దీనిలో ప్రధానంగా చూసినట్లయితే A1 నెట్వర్క్ ఈ A1 నెట్వర్క్లో హబీబ్ నిర్వహిస్తాడు. దీనికి సంబంధించి ఇబ్రాహిం యాజ్దాన్తో పాటు మరొక హబీబ్, ఈ మొత్తం ముగ్గురు కలిసి ఇక్కడ నుంచి ఈ నెట్వర్క్ నడిపినట్టుగా పూర్తిగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి A1 నెట్వర్క్కు సంబంధించి పూర్తిగా దీన్ని సీజ్ చేశారు. దీంట్లో ఉన్న పూర్తి హార్డ్ డిస్క్ కావచ్చు, పూర్తి పెన్ డ్రైవ్స్ కావచ్చు, 7 పెన్ డ్రైవ్లు, ఒక CPU, ఒక ల్యాప్టాప్, 7 కంప్యూటర్స్, 8 CPUలు వీటన్నిటి కూడా ఎన్ఐఏ అధికారులు సీజ్ చేశారు. ఇక్కడి నుంచి ఆపరేషన్ పూర్తి నడిపినట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా ఐసీస్ సంబంధించి పూర్తి నెట్వర్క్ కూడా ఇక్కడి నుంచే జరిపారు. అంతేకాకుండా దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఎక్కడికక్కడ దీంట్లో ఆపరేషన్కి సంబంధించి అంత కీలకమైన సమాచారం కూడా A1 నెట్వర్క్ అనే దాంట్లో నుంచి జరిపినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే దీంట్లో ప్రధానంగా ఎవరైతే హబీబ్ కావచ్చు, హమీద్ కావచ్చు, ఇబ్రాహీం, ఈ ముగ్గురు కలిసి వీళ్ళు ఇక్కడి నుంచే పూర్తిగా ఐసీస్ సంబంధించి ఆపరేషన్ నిర్వహించారు. అయితే మరోవైపు ఏదైతే ప్రధానంగా చూసినట్లయితే ఫేస్బుక్లో 2 సోషల్ నెట్వర్క్లో కొన్ని అకౌంట్స్, అటు జీమెయిల్ కావచ్చు, యాహూ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఈసారి మొదటిసారిగా Way2SMS అని ఒక దాంట్లో కూడా దాని నుంచి కూడా వీళ్ళు ఆపరేట్ చేశారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే Way2SMS దాని నుంచే ఫోన్ కాల్ చేసి ఎవరికి దొరకకుండా దాంట్లో నుంచి ఫోన్ కాల్స్ చేసి అక్కడి నుంచే వీళ్ళు మొత్తం కూడా 11 మంది మాట్లాడుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఏదైనప్పుడుగా A1 నెట్వర్క్ అనేది ఈ హైదరాబాద్ టెర్రర్ సంబంధించి కీలకమైన ఒక సెంటర్ అని చెప్పొచ్చు. ఈ కీలకమైన సెంటర్లో దొరికిన అన్నిటిని కూడా తాము అనాలిసిస్ చేస్తున్నామని ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వెట్ల, NTV. అనుమానితుల నుండి పోలీసులు 2 పిస్టల్స్, బుల్లెట్లు, 15 లక్షల నగదు, 23 మొబైల్స్, 3 ల్యాప్టాప్లు, 7 పెన్ డ్రైవ్లు, 2 టార్గెట్ బోర్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు గ్యాస్ స్టవ్లు, కత్తులు, పెయింట్ డబ్బాలు, వాచీలు, మాస్కులు, గ్లౌజులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫేస్బుక్ లో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసిన ఇబ్రహీం దాని ద్వారా యువతకు గాలం వేసినట్టు గుర్తించారు. ఎన్ఐఏ అదుపులో ఉన్న వారంతా బంధువులేనని, వారిలో 2 అన్నదమ్ములున్నారని పోలీసులు చెబుతున్నారు. నగరాన్ని టార్గెట్ చేసిన ఐసిస్ సానుభూతి పరుల్ని అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్ఐఏ కార్యాలయానికి చేరుకున్న ఇబ్రహీం తల్లిదండ్రులు మాత్రం తమ అబ్బాయి ఎలాంటి నేరాలకు పాల్పడలేదని చెప్పుకొస్తున్నారు. ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న ఐసిస్ మాడ్యూల్స్ పై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తోంది. మరోవైపు హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు, జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడులతో ప్రభుత్వం అలర్ట్ అయింది.
కుప్వారా ప్రాంతంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 4 యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను మోహరించింది. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ ఆఫ్ ది రికార్డ్ ప్రసారం. స్టే ట్యూన్డ్.